నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. డబ్బుకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. డబ్బుని ఎలా సంపాదించుకోవాలో తెలియదు, ఎలా మేనేజ్ చేయాలో తెలియదు, లేకపోతే డబ్బు సంపాదిస్తుంది, డబ్బుని సంపాదిస్తుంది అని కూడా చాలా మంది అంటుంటారు. అంటే మనం ఏం పని చేయక్కర్లా, అది మల్టిప్లై చేసుకోగలగాలి, దానికి బుద్ధి ఉండాలి, బుద్ధి బలం ఉండాలి కదా. ఇవి తెలియదు అక్క, చాలా మందికి తెలియదు. ఇంట్లో ఉండి కూడా మనం చక్కగా మనీని ప్రొడ్యూస్ చేయటం కానీ, దాన్ని చక్కగా మేనేజ్ చేయటం కానీ, లేకపోతే మల్టిప్లై చేయటం కానీ చేయొచ్చు అనేది వింటూ ఉంటాం. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియదు. ఏం చేయాలక్క? మార్గం ఏదైనా ఉందా, చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. 3 M's ఆఫ్ లైఫ్ అంటారు. నీ క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. 3 M's ఆఫ్ లైఫ్. 3 M's ఆఫ్ లైఫ్. నాకు 3 W's ఆఫ్ లైఫ్ అని కూడా ఒక ఆయన చెప్పారు. మగవాడు పైకి రావాలి అంటే 3 W'లకి దూరంగా ఉండాలి అని చెప్పి. వైన్, ఉమెన్, వెల్త్. వైఫ్ కాదు, వైఫ్ ఇప్పుడు వైఫ్ ఏమో. వైన్, ఉమెన్, వెల్త్. వెల్త్ ఏంటంటే అడ్డగోలుగా సంపాదించకూడదని. మరి వెల్త్కి దూరంగా ఉండడం ఏంటి అని అంటే సంపాదన మీద దృష్టి ఉండాలి, ఆ సంపాదన దాయడం మీద దృష్టి ఉండాలి అన్న, కానీ అదే ఉండకూడదు అని చెప్పారనమాట. కాబట్టి ఈ 3 M's ఆఫ్ లైఫ్ ఏంటో చూద్దాం. నీ క్వశ్చన్లోనే ఉందని చెప్పాను చూడు. అవేంటి అని అంటే మేకింగ్, మేనేజింగ్, మల్టిప్లయింగ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. మేకింగ్ ఆఫ్ మనీ. నువ్వేదో ఉంది కదా, వచ్చేసింది కదా, అడ్డగోలుగా సంపాదించేద్దాము, మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసేసి ఒక 10 మందిని ముంచి మనం సంపాదించేద్దాము. బలానా ప్లేస్లో రియల్ ఎస్టేట్ ఉందండి, రండి, నేను ఉన్నాను కదా, మీరు పెట్టేసేయండి అని చెప్దాము. మనకు 1 లక్ష రూపాయలు వస్తున్నాయి అని అంటే మనం ఏదైనా సరే యాడ్ ఇచ్చేద్దాము. ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు. ఎలా వచ్చాయి నీకు ఈ డబ్బులు అని అంటే నువ్వు 10 మందికి చెప్పుకోగలగాలి నీ విజయాన్ని మనస్ఫూర్తిగా. ఇప్పుడు నేనున్నాను అనుకో, 10 రోజుల్లో బండి 50 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే బండి కాస్త చాలా సేఫ్గా 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తూ కూడా మేము చాలా సేఫ్గా జర్నీ చేసే విధంగా భగవంతుడు హెల్ప్ చేశాడండి. 520741 క్వశ్చన్ వల్ల అయ్యిందండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇవాళ నేను ఒకళ్ళకి చెప్పాను, మీరు ఏదో చేయమన్నారు కదా అని చెప్పి మీరు ఏది చెప్తే అది చేయడానికి నేను రెడీగా లేనండి, యువర్ మనీ విల్ బి రిటర్న్డ్. ఎస్, నేను రిటర్న్ చేస్తాను అమౌంట్ అని చెప్పాను. సో అట్లా మనము ఎలా వచ్చిందండి ఈ ఫార్ట్యూన్ అని చెప్తే మనస్ఫూర్తిగా చెప్పగలిగే విధంగా ఉండాలి. అంటే నీ సక్సెస్ని నువ్వు 10 మందితో నువ్వు పంచుకొని ఆ దారిలో నువ్వు నడిచేటట్టు ఉండాలి. అబ్బే ఏం లేదండి, బలానా స్థలం ఉందని చెప్పాను, ఒకటే స్థలం 10 మందికి అమ్మేసాను, ₹1,00,00,000 వచ్చే స్థలానికి 10 కోట్లు వచ్చేసాయని చెప్పుకోగలవా? చెప్పుకొని బతకగలవా? అసలు నిద్ర పడుతుందా? ఎవడు తలుపు కట్టినా డిక్కుమంటుంది. అడిగిడిక్కుమంటుంది. కొంచెం ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే క్రైమ్ అనే దాని ఎలా ఉంటుంది అంటే, క్రిమినల్ మైండ్ ఎలా ఉంటుందంటే, ఏముందిలే ఒక 10 రోజులు వెళ్ళేసి వస్తాం లోపలికి, బెయిల్ వచ్చేస్తుంది కదా, తర్వాత ఇంకో కొత్త క్రైమ్ వచ్చేటప్పటికి ఇది మర్చిపోతారు అన్న లెవెల్లో కూడా ఆలోచిస్తారు. సో అది కాబట్టి ఎప్పుడు మేకింగ్ ఆఫ్ మనీ గురించి ఆలోచించాలి. ఎలా నీ దగ్గరికి డబ్బు వస్తుందో అలాంటి పేరే నీ దగ్గరికి కూడా వస్తుంది. నువ్వు కష్టపడి సంపాదించావు, మంచి పేరు వస్తుంది. నీ నేమ్ని ఫేమ్ని ఉపయోగించుకొని సంపాదించావు, అది ఎప్పటికైనా బయటపడుతుంది. ఆ నేమ్ అండ్ ఫేమ్ వల్ల నువ్వు సంపాదిస్తే ఆ నేమ్ అండ్ ఫేమ్కి నువ్వు నీ అంతటి నువ్వే నల్ల మార్క్ వేసుకుంటావు. ఆ నేమ్ అండ్ ఫేమ్ మళ్ళీ అంట్లానే పోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాహు చాలా గేమ్ ప్లే చేస్తాడు. ఎలా అంటే చివరికి కళ్ళు చూడాలి మోనాలిసా అనుకున్నది కాస్త అందరూ కానా ఉన్నాడు కదా, కానాకి చెప్తా అని చెప్పి ఆ అమ్మాయి చెప్పిన స్లాంగ్లోనే మాట్లాడి, అప్పుడు ఎవరు ముస్లిమ్స్ లేరమ్మా, అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అనే స్టేజ్కి వచ్చేసింది. ప్రయాగరాజ్కి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు కాస్త మొనాలిసా గురించి మాట్లాడుకోవడం, మొనాలిసా ఎక్కడైనా కనపడుతున్నామో చూద్దాం అనుకోవడం, మొనాలిసాతో ఫోటోలు తీద్దాం అనుకునే రేంజ్కి రాహు తీసుకెళ్తే మళ్ళీ ఎలాంటి రేంజ్కి తీసుకొచ్చాడో అది ఉపయోగించుకోకుండా చూసావా, నువ్వు గమనించావా? అంటే మేకింగ్ ఆఫ్ మనీ అనేది ఎట్లా ఉండాలంటే బుద్ధి కుశలత అనేది ఉపయోగించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ నేమ్ అండ్ ఫేమ్ మనకి ఎందుకు వచ్చింది? వెంటనే మీరు ఎవరైనా సరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మొనాలిసా అదే చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను కూడా అదే చూస్తాను. నేమ్ అండ్ ఫేమ్ ఎందుకు వచ్చింది? ఎస్,
ఈ ప్లేస్లో ఈ రాహు ఇట్లా ఉన్నాడు కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. దీన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అని చెప్పి కనుక నువ్వు సిగ్నిఫికెంట్గా కూర్చొని చక్కగా ప్రణాళిక వేసుకున్నావు అనుకో, అదే రాహు కాపాడుతాడు తెలుసా. మళ్ళీ అంత ఫేమ్ ఇచ్చాను కదా అని చెప్పి మళ్ళీ అతనే కాపాడుతాడు. కాబట్టి అంత జాగ్రత్తగా నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. మేకింగ్ అంటే ఇదే. తర్వాత మేనేజింగ్. ఈ డబ్బు ఇప్పుడు వచ్చేసింది, ఎట్లా మేనేజ్ చేయాలి, ఇక్కడ అది కొనేద్దామా, అక్కడ అది కొనేద్దామా, అక్కడ ఇల్లు కొనేద్దామా, ఇన్స్టాల్మెంట్ల గురించి ఆలోచిద్దామా, ఈఎంఐలు వస్తాయి కదా అని చెప్పి ఏదైనా సరే ఈఎంఐలో కొనేద్దామని అనుకుంటాం మనం. తర్వాత ఈఎంఐ ఎట్లా కడతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. మేనేజింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీరు నమ్ముతారా, 5 ఫ్యామిలీస్ మనీ నేను మేనేజ్ చేస్తాను ఎవ్రీ మంత్. వాళ్ళ జీతం ఎంత, వాళ్ళు ఎంత దాయాలి ఏంటి, నన్ను సలహాలు అడుగుతారు, నేను చెప్తాను. వాళ్ళకి ఎంత భయం తెలుసా, నేను ఎప్పుడన్నా దాయకుండా మీరు ఖర్చు పెట్టేశారా ఈ నెల అని అంటానేమోనని చెప్పి ఎవరైతే ఖర్చు పెట్టారో అతను మాట్లాడకుండా వాళ్ళ వైఫ్తో మాట్లాడిస్తారు. ఒకవేళ వైఫ్ ఖర్చు పెట్టిందనుకో, నువ్వు మాట్లాడవా అక్కతో, అక్క తిడుతుందని చెప్పి మేడం తిడతారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడిస్తారు. అంటే ఏంటంటే మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తెలిసే విధంగా. భార్యాభర్తలు ఉన్నారనుకో, ఏదైనా ఉంటే అప్పటికప్పుడే చెప్పుకోవడము, అప్పటికప్పుడే రిజాల్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు నీ ఇంట్లో వాళ్ళనే నువ్వు మభ్యపెట్టేస్తే బయట వాళ్ళని ఈజీగా మభ్యపెట్టాల్సి వస్తుంది. ఎక్కువసేపు మభ్యపెట్టలు, వాళ్ళని మభ్యపెట్టలు, వీళ్ళని మభ్యపెట్టలు అవునా కదా. ఆ మేనేజ్మెంట్ అనేది తెలియాలి. లేదు అంటే శుభ్రంగా తెలిసిన వాళ్ళ చేతుల్లో అది పెట్టి నువ్వు మేనేజ్ చేయమని చెప్పాలి. అది పెళ్ళాం అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఇంకా ఎవరైనా అవ్వచ్చు. కానీ భార్యకి ఎవరైనా భర్తకి ఇవ్వడము, భర్త ఎవరైనా భార్యకి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అండ్ మేనేజ్మెంట్లో మీరు చూసుకుంటే కనుక లైఫ్ ఇన్సూరెన్స్లు ఎలా ఉన్నాయి, టర్మ్ పాలసీలు ఎట్లా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ చాలా ఈ రోజున. ఎందుకు అనంటే మనిషి లేకపోతే కనుక ఆ మనిషి లేడు అన్న బాధని ప్రశాంతంగా ఏడవగలగాలి అనేది ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి మేనేజ్మెంట్ ఆఫ్ ద మనీ, మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ దగ్గరికి వస్తే కనుక మన తదనంతరం అది ఎవరికి వెళ్ళాలి అనేది ఖచ్చితంగా చూడవలసిన బాధ్యత మనకుంది. ఎందుకు అనంటే మనం లేకపోతే మన తదనంతరం వాళ్ళు చాలా బాధపడతారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నీ దగ్గర ఏమన్నా ఉండని, దానికి తగ్గ విల్ అనేది నీ దగ్గర నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు రాసి రిజిస్టర్ చేయించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో విల్ అంటే మన ఇంట్లో బూతు. విల్ అంటే వీల్నామా, అదో పెద్ద బూతు. వీల్నామా రాయమంటే నేను చచ్చిపోతా అనుకుంటున్నావు నువ్వు అని అడిగేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు తెలుసా. కానీ ఈ రోజుల్లో ఇప్పటికిప్పుడు ఎవరైనా సరే వీల్నామా అనేది ఇంపార్టెంట్. ఎంత చేస్తున్నావు, ఏంటి, నీ పిల్లలకి ఏమి ఇస్తున్నావు, నీ తదనంతరం నువ్వెవరికి ఇవ్వాలనుకుంటావు, నీ మనసులో తెలుసు కదా నీకు ఎవరు ఎలాంటి వాళ్ళు, అది ఖచ్చితంగా పేపర్ మీద పెట్టడం ఇంపార్టెంట్. అర్థమైందా? అది మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. సో టేకింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు ద మేనేజ్మెంట్. నువ్వు అలా మేనేజ్ చేసావనుకో డబ్బు సంతోషిస్తుంది. అరే నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు. కన్న కూతుర్ని ఎలా చూసుకుంటావో డబ్బును కూడా అలానే చూసుకోవాలి. నేను చెప్తాను అందరికీ, వాళ్ళకి ఇచ్చామండి అని అంటే మీ అమ్మాయిని బాగా చూసుకున్నారు కదా, ఒక 10 రోజులు వెళ్ళి పని చేసి రామ్మా అని చెప్పి పంపిస్తారు ఎవరింటికన్నా? లేదు కదా. అలానే డబ్బును కూడా అంతే. వద్దు అంత ఈజీగా ఎవరికి ఇచ్చేయకండి. ఏమైనా ఇస్తున్నారు అని అంటే మీకు ఏమైనా లాభం వస్తుందా, ఆ లాభం కూడా మీరు ఏమైనా ఎక్కువగా ఆశించి తీసుకుంటున్నారా అనేది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మేనేజ్మెంట్ కిందకే వస్తాయి. నౌ కమింగ్ అప్ టు ద మల్టిప్లై ఆఫ్ ద మనీ ఎట్లా అవుతుంది అని అంటే, మీ దగ్గర ఉన్న మనీతో మీరు ఏమీ చేయలేరండి, కానీ బంగారం కొని పెట్టుకోవచ్చు. ముద్ద బంగారం కొనుక్కొని పెట్టుకుంటే, మొన్న ఒక అమ్మాయి అంది నాకు ఫోన్ చేసి, అక్క మీరు ఎప్పుడన్నా కనపడితే కాళ్ళ మీద పడి దండం పెట్టుకోవాలనుకుంటున్నా. ఎందుకు అనంటే మీరు చెప్పారు గోల్డ్ కొనుక్కోమని చెప్పి, నేను ఎవ్రీ మంత్ 5,000 పెట్టి గోల్డ్ కొన్నానక్క. ఈ రోజు నేను చిట్టి వేసినా కూడా నా దగ్గర అంత డబ్బు ఉండేది కాదు, చాలా మల్టిప్లై అయ్యింది, ఎందుకంటే గోల్డ్ బాగా పెరిగింది కదా అని చెప్పింది. అరే ఆ అమ్మాయికి వచ్చిన ఐడియా నాకు రాలేదే అంటే, నాకున్న ప్రాబ్లమ్స్ నాకున్న ఇంకా బాగా ఖర్చుల్లో ఉన్నాను. కానీ నేనేమనుకున్నాను అని అంటే, ఓకే ఇవాళ మనం ఒక 15,000 రూపీస్ దాస్తున్నాము ఇక్కడ అని అంటే రికరింగ్ డిపాజిట్లో దాయండి, లేదా ముద్ద బంగారం కొనుక్కొచ్చి దాన్ని సేఫ్గా ఇంట్లో పెట్టండి అనేది చాలా ఇంపార్టెంట్. మల్టిప్లయింగ్ అంటే సేఫ్ జోన్ ఆఫ్ ద మల్టిప్లయింగ్ ఎక్కడుంది మనకి? బ్యాంక్స్లోనే ఉంటుంది, లేదా ఎక్కువ డబ్బు ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఉన్నారు బావగారు, ఆయన జరిగిపోయిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా అమౌంట్ వచ్చింది అనుకో, దాన్ని తీసుకొని వెళ్ళి నేనేదో ఇన్వెస్ట్మెంట్ చేసే హక్కు నాకు లేదు
అనేది గుర్తుపెట్టుకోవాలి. దిస్ కమ్స్ టు ద మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద మనీ. ఎందుకంటే అది ఆయన కష్టపడి ఆయన పిల్లలకి ఇచ్చారు. హూ ఆమ్ ఐ టు ఇన్వెస్ట్ ఇట్ అంటే నా ఇష్ట ప్రకారంగా అది ఓన్లీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టడమే నా బాధ్యత. వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి ఇచ్చేద్దామా, ఇంట్రెస్ట్లు వస్తాయా, ఇట్లాంటివన్నీ చేయకూడదు. కాబట్టి ఈ మల్టిప్లయింగ్ అనేది కూడా జాగ్రత్తగా చేసుకుంటే ఈ మేకింగ్ దగ్గర నుంచి మేనేజ్మెంట్కి వస్తుంది, మేనేజ్మెంట్ దగ్గర నుంచి మల్టిప్లయింగ్కి వస్తుంది. చాలా జాగ్రత్తగా కూర్చొని ఏది సేఫ్ జోన్స్, ఏది ధర్మంగా చేయాలి, ఏది నా పరిధిలో ఉంది అని చెప్పి చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనము సేఫ్ జోన్లోకి వెళ్తాం. అండ్ ఎప్పుడు కూడా జీతం వచ్చిన తర్వాత 10% ఆఫ్ యువర్ శాలరీ షుడ్ బి ఇన్ యువర్ బ్యాంక్ అంటే సేవింగ్స్. నేనేమని ఎప్పుడు ఒకటే చెప్తాను, నీకు 1,00,000 రూపాయలు జీతం వస్తే 1,00,000 కాదు 90,000 వచ్చింది అనుకో, ముందు ఆ 10,000 తీసి దాచేసాయి. అన్నీ ఖర్చు పెట్టుకున్న తర్వాత మంత్లీ ఎంత మిగిలిందో అది కూడా మళ్ళీ దాయమని చెప్తా. ఓకే, ఫస్ట్ 10,000 ఏమో నువ్వు గోల్డ్ అది కొన్నావనుకో, ఈరోజు గోల్డ్ ఉన్న డబ్బులు ఉన్నట్టే మన దగ్గర. సెకండ్ అదేమో డబ్బు పరంగా దాచుకోవడం. ఒక ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా గోల్డ్ తీసుకోవడం అంటే అది లార్జర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్ ఇన్వెస్ట్ అయ్యింది మాత్రం మనకి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో యూజ్ చేసుకోవడానికి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలా అయితే కనుక నెలకి 30,000 వచ్చిన వాడు కూడా దాస్తాడు ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉంది. రైట్ అక్క, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.